రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖ నటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబర్స్ సహా మొత్తం 25 మందిపై సైబరాబాద్, మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ప్రణితి, నిధి అగర్వాల్, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, ఇమ్రాన్ ఖాన్, సుప్రీత, శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామల తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులు, నటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబర్లపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలో ఒకటి గతంలో కూడా బెట్టింగ్ యాప్లకి ఎంతో మంది బలైపోయారు. అదేవిధంగా కుటుంబాలు కూడా రోడ్డు పడిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ పై కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో కూడా ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ యాప్స్ పై కూడా సీరియస్ గా స్పందించి వీరిని ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వారిని వెంటనే శిక్షించాలంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కానీ ఇటు బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో కూడా తాజాగా ఈ యాప్స్ పై కూడా పోలీసులు, బెట్టింగ్ యాప్స్ పై కూడా పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ క్రమంలో కూడా మొత్తం 25 మంది సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే వీరిలో కూడా సంచలనంగా మారిన అంశం ఏంటంటే సెలబ్రిటీలు దగ్గుబాటి రానా, అదేవిధంగా మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, ఇమ్రాన్ ఖాన్, సుప్రీత, శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామలతో పాటు తదితరులపై కూడా కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 318/4 112 రెడ్ విత్ 49 3A సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ రోజు కొంతమందిని హాజరు కావాలని కూడా నోటీసులు అయితే పోలీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అంశం మాత్రం ప్రస్తుతం ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా 20 మందిపై సైదాబాద్ కావచ్చు, మియాపూర్ పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కొంతమందికి ఇప్పటికే హాజరు కావాలని కూడా నోటీసులు అయితే జారీ చేశారని చెప్పొచ్చు. శ్రీనివాస్, చెప్పండి, ఇందులో ప్రముఖులకి ఎంత మందికి నోటీస్ అందించారు, ఎంత మంది పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు? ప్రస్తుతం అంటే గత 2 రోజుల క్రితం కూడా ఈ ఏదైతే కొంతమందిపై కేసు నమోదు చేశారు. కానీ తాజాగా కూడా దగ్గుపాటి రానా, మంచు లక్ష్మి ఇలాంటి ప్రముఖుల పేర్లు తెర మీదకి రావడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. దగ్గుపాటి రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వీళ్ళు అంటే సెలబ్రిటీలు. వీళ్ళు అంటే ఎన్నో సినిమాల్లో కూడా తమ ప్రతిభను కనపరిచిన వ్యక్తులు. అదేవిధంగా ఇటు యాక్టివ్ గా ఉన్న ఇండస్ట్రీలో యాక్టివ్ ఉన్న యాక్టివిస్ట్ కాబట్టి ఇటు విజయ్ దేవరకొండ సినీ హీరో, మంచు లక్ష్మి, మంచు మనోజ్, అదేవిధంగా మోహన్ బాబు కూతురు, అదేవిధంగా దగ్గుపాటి రానా ఈ అంటే సెలబ్రిటీల సంబంధించిన కుటుంబ సభ్యులు కాబట్టి వీరు తాజాగా వెలుగులోకి రావడం, వీరిపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే కొంతమందికి నోటీసులు అయితే జారీ చేశారు. కానీ వీరిపై కూడా కేసు అయితే నమోదు చేశారు. దగ్గుపాటి రానా కావచ్చు, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ అయితే ఇంకా నోటీసులు అయితే జారీ చేయలేదు. ప్రస్తుతం వీరికి కూడా ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి అయితే విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.